త్వరలోనే వక్ఫ్ బోర్డు బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందన్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఎంఐఎంలు మత కల్లోలాలు సృష్టిస్తున్నారని మాట్లాడుతున్నారని ఆరోపించారు నేతలు. కేంద్ర నిధులతో ఇచ్చే రేషన్ కార్డుపై ప్రధాని మోదీ బొమ్మ ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు కమలం నేతలు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ఉగాది రోజున లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఓవైసీ అడ్డుపడ్డ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. త్వరలోనే వక్ఫ్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తుందన్నారు. మజ్లిస్ దేశద్రోహ పార్టీ అని ఆరోపించారు. మతం కోణంలో అడ్డుకుంటే ప్రజలే తిరగబడతారని చెప్పారు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోమని చెప్పారు సంజయ్. కరీంనగర్ జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి. జిల్లా కోర్టు డిజిటల్ లైబ్రరీకి 15 లక్షలు కేటాయించినందుకు ఆయనను న్యాయవాదులు సత్కరించారు. ఎంత అనర్థాలు జరుగుతున్నాయో, ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మీ అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా అడ్వకేట్ సమాజం అంతా కూడా, మేధావి వర్గం అంతా కూడా, ముస్లిం సమాజం అంతా కూడా ఇలా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతుంది. సరే, ఒక్క ఓవైసీ యాప్ తాగుతుందా? 80% పాస్ అవుతుంది, గ్యారెంటీ పట్టుకోండి. ఓవైసీ వాళ్ళు 100 మంది వచ్చినా ఆగదు, ఓవైసీ తాత వచ్చినా ఆగదు అది. కాబట్టి ఇవాళ జాతీయ భావాజాలంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ను దేశద్రోహ ఆర్గనైజేషన్స్గా చిత్రీకరించడం, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా మాట్లాడము, ఇది పక్కా దేశద్రోహం అవుతుంది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలే భావితరాలకు మనమిచ్చే ఆస్తులన్నారు ఎంపీ డీకే అరుణ. తెలుగు భాషకు ఆదరణ తగ్గుతున్న ఈ రోజుల్లో తెలుగు భాష గొప్పతనం చాటేలా ప్రోగ్రాంలు నిర్వహించడం సంతోషమన్నారు. సింగపూర్ పంగోలులో సాంస్కృతిక కళాసారథి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీ డీకే అరుణ. మన భాషను కాపాడుకోవడం చాలా అవసరం ఈ పరిస్థితులు. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇక్కడ ఉండి, సింగపూర్లో ఉండి మన పిల్లలకు ఇంతకుముందు కార్యక్రమాలు చూశాను. చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడినటువంటి, వాళ్ళు చెప్పినటువంటి, అంటే వాళ్ళు పాడిన అనేక శ్లోకాలు కానీ, భగవద్గీత కానీ ఎంత స్పష్టంగా, ఎంత చక్కగా పాడినారు ఆ పిల్లలు, అంత చక్కగా పాడినారు. మన యొక్క సాంప్రదాయం ఎక్కడ కూడా మన పిల్లలకు ఉండాలి అనేటటువంటిది, మన వేషము, మన భాష కూడా ఖచ్చితంగా మన పిల్లలకు ఉండాలని ఒక సాంప్రదాయం పట్ల రోజు రోజుకు మనం ఎక్కువైతున్న విషయాన్ని మనం దేశ విదేశాల్లో చూస్తున్నాం. ఎంఐఎం, కాంగ్రెస్లు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ముస్లింలు ఫస్ట్, మైనారిటీస్ నెక్స్ట్, అదర్స్ లాస్ట్ అనేదే కాంగ్రెస్ నినాదమన్నారు. ఈ విషయం సాక్షాత్తు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేశారు కాసం. కాంగ్రెస్ పార్టీ చెప్పేదే ముస్లిమ్స్ ఫస్ట్, మైనారిటీస్ నెక్స్ట్, అదర్స్ లాస్ట్. ఈ స్లోగన్ మీద నడుస్తాము. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ గా చెప్పారు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈ దేశం పైన, ఈ దేశ సంపద పైన మొదటి హక్కు ముస్లింస్కే అని చెప్పేసి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. బీజేపీ నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఉగాది రోజు కొత్త అధ్యక్షుడిని పార్టీ హైకమాండ్ ప్రకటిస్తుందంటున్నారు బీజేపీ నేతలు. రేపు ప్రకటన రాకుంటే ఏప్రిల్ మొదటి వారంలోగా వస్తుందని చెబుతున్నారు.